ఇసుక పట్టిసీమ అమరావతి మరి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోయింది. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పాఠాలు నేర్పేటప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు మరి ఆ అంటే అమ్మ అని మరి ఆ అంటే ఆవు అని ఒక మంచి పదాలతో అక్షరాభ్యాసం చేస్తారు. మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఆ అంటే ఆదాయం కాదు అవినీతి అని చెప్తున్నాడు. అమరావతిలో అవినీతి ఉంది అనే తన మనుమడికి కూడా ఈ రోజు పాఠాలు నేర్పించే నీచమైన స్థితికి దిగజారుడు స్థాయికి ఈ రోజు ఈ చంద్రబాబు దిగజారిపోయాడు. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో అటవిక పాలన సాగుతుంది. ఎక్కడ చూసినా అధికారుల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కానీ మరి అరాచకాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎవరైతే అధికారులు మాట్లాడకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మరి అధికారులు ఈ రోజు చాలా మంది తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 సంవత్సరంలో ఓడిపోయిన తర్వాత మరి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి విషయంలో కూడా మరి ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు ఒక లైసెన్స్ ఇచ్చేశాడు. మీరు అందిన కాడికి దోచుకోండి, ఈ రాష్ట్రంలో సహజ వనరులు కానీ ఖనిజ సంపదలు కానీ ఏమాత్రం మిగిలించదండి అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుంది. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2011 మార్చి 11న ప్రారంభించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 6 సంవత్సరాల్లో ఎటువంటి ఉద్యమాలు చేపట్టింది, మా నియోజకవర్గంలో ప్రజల కోసం ఎటువంటి పోరాటాలు చేశాము అనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, ప్రజలు ఏ విధంగా కష్టాల పాలయ్యి ఇక్కట్లు పడుతున్నారు అవి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తు కార్యక్రమం 2019 ఎన్నికల వరకు కూడా పార్టీ నిర్మాణం విషయం కానీ పార్టీ కార్యక్రమాల విషయం కానీ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ఏ విధంగా మనమందరూ కూడా కార్యోన్ముఖులు కావాలనే ఒక ఉద్దేశంతో కానీ ఒక దిశ నిర్దేశించే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం చెందింది. 3 సంవత్సరాలు ఏకపక్షంగా కరువు వల్ల రైతులు దెబ్బతినడం జరిగింది. ప్రభుత్వం నుంచి కనీసం ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రకటన కూడా లేదు. 3000 కోట్ల పంట నష్టం జరిగితే 1100 కోట్ల నష్టపరిహారం ఇన్సూరెన్స్ రూపంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కానీ చెల్లిస్తామని సీఎం గారు ప్రకటించడం జరిగింది. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 100 కోట్లు మాత్రమే. రైతులు కట్టిన ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధించిన ఇన్సూరెన్స్ 400 కోట్లు, 550 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉండి రైతులపై నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే తక్షణము 3000 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులు కేవలము తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపుకోవడానికి మాత్రమే అన్నది కూడా సుస్పష్టంగా కనపడతా ఉంది. అనేక ఉద్యమాలు చేశాం గత 3 సంవత్సరాలుగా. నియోజకవర్గానికి సంబంధించిన 76,800 ఎకరాల హంద్రిని ఆయకట్టు వ్యవస్థను ఏర్పాటు చేయాలనేసి పిఏబిఆర్ కుడికాల కింద ఏర్పాటు చేయవలసిన 50,000 ఎకరాల డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏర్పాటు చేయాలనేసి జల చైతన్య యాత్రల పేరుతో ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా రైతు పోరుబాట పేరుతో సంపూర్ణ రుణమాఫీ చేస్తే గానీ మీరు ఓట్లడిగే హక్కు లేదు పరిటాల సునీత గారు అనేసి ఆత్మకూరు సభ అయితేనేమి చెన్నైకొత్తపల్లి సభలో అయితే నినదించడం జరిగింది. రెయిన్ గన్లతో మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ విధానాలని మోసపూరిత విధానాలని ప్రజలకు తెలియజెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని రావడము, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం వంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించడం, 63 మండలాల్లోనూ
కరువు మండలాలుగా ప్రకటించడము, రెయిన్ గన్ల ప్రహసనము వల్ల ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయిందనేసి కూడా మన 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల తెలియవచ్చింది. అంతేకాకుండా కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే దానిని ఎదుర్కోవడానికి కార్యకర్తలు ఆత్మస్థైర్యం నింపడానికి తోపుదుర్తి సభ అయితేనేమి, జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందర జరిపిన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిపిన భారీ బహిరంగ సభ అయితేనేమి, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కార్యకర్తల వైపు కన్నెత్తు చూసేదానికి కూడా వెనకాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా బాసటగా నిలవడం కూడా జరిగింది. కాబట్టి పరిటాల సునీత మంత్రిగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఏకపక్షంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానికి తార్కాణమే ఈరోజు సభకు వచ్చిన వేలాది జనము. ఈ ప్లీనరీలో మేము ఏదైతే తీర్మానాలు ప్రవేశపెట్టిపోతున్నామో మా నియోజకవర్గ అభివృద్ధి గురించి, భవిష్యత్తు మా ఫ్యూచర్ మేనిఫెస్టో గురించి, దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి పార్టీ మేనిఫెస్టోలో పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే పోలీసులు అక్రమ కేసులు పెడుతుంటే, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే దాదాపుగా 8 కేసులు హ్యూమన్ రైట్స్లోనేమి, హైకోర్టులో అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన ఫైల్ చేయడం జరిగింది. అనేక చోట్ల పోలీసు శాఖ వారిని దిగ్బంధనం చేయడం కానీ, వాళ్ళను ఎదిరించి కార్యకర్తలు నిలబడడం కానీ జరిగింది. కేవలం పోలీసులను అడ్డుపెట్టుకునే పరిటాల సునీత ఇక్కడ పోలీసు రాజ్యం నడుపుతా ఉంది. ఆమె కుమారుడి ఆధ్వర్యంలో రౌడీ రాజ్యం తీసుకొని రావాలనేసి ఈ నియోజకవర్గాన్ని క్రిమినల్స్ కర్మాగారంగా తయారు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కార్యకర్తలతో సంఘటితంగా మేమందరం కూడా గ్రామ కమిటీలు వేసుకున్నాము. సంఘటితంగా కూడా ప్రజాస్వామ్య కమిటీలను కూడా వేసుకున్నాము. వీటిని ఎదుర్కోవడానికి ఎంతవరకైనా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అడుగు పెట్టబోతున్నాం మనం అందరం కూడా. ఆ తరుణంలో ఈ ప్లీనరీ సమావేశం కూడా జరుగుతా ఉందని చెప్పేది మనం మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఈ సమావేశంలో ఈ జిల్లానే కాదు, ఈ రాప్తారు నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయబోతున్నాం, ఏమి చేస్తామని చెప్పి ఒక స్పష్టంగా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తున్నామని చెప్పేసి ఒక స్పష్టతతో మనం ఎన్నికలు పోవాల్సిన దానికి తీర్మానం చేసుకోవడానికి, నిర్ణయించుకోవడానికే ఈ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసినామని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. అంతేకాదమ్మా, మనకు బలమైన పార్టీ ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు, చిత్తశుద్ధితో ఎంతటికైనా త్యాగాలు చేసే కార్యకర్తలు కూడా ఉన్నారు. మనందరికి కూడా బలం కూడా, ప్రజాబలం కూడా మనకే ఉంది. కానీ మనము రాజకీయంగా ఎదుర్కోబోయే పార్టీ, రాజకీయ పార్టీ తెలుగుదేశం కానీ, దానికి నాయకత్వం వస్తున్న చంద్రబాబు నాయుడు కానీ కుట్రలు కుతంత్రాలతో మాత్రమే రాజకీయ పార్టీ నడుపుతున్నాడు. ఆ కుట్రలు కుతంత్రాలను కూడా ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు అనేది, అవినీతి డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు అనేది కూడా లేదు, కేవలం ప్రజల బలం ఉంది. కాబట్టి ఆ ప్రజా బలాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోవాలంటే జనంలో మనం మమైకం కావాల్సిన అవసరం ఉంది. కేవలం వాట్సాప్ లో లేకపోతే సోషల్ మీడియాలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే మనం పొగుడుకోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి మాత్రం వాట్సాప్ లో పక్కవారికి పెడితే మాత్రం మన పార్టీ అధికారంలోకి రాదు. మనం కమిట్మెంట్ తో చేయాలి. మనమందరూ కూడా ప్రజల్లో మమైకమై కావాలి. వారు ఏ బాధపడుతున్నారు, ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక రౌడీల యొక్క ప్రభుత్వంలో ఏమి నష్టం జరుగుతోంది, ఆ నష్టానికి మేము భరోసా ఇస్తున్నాం. మేమున్నాం మీ అంబడి, రండి అని చెప్పేసి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కు, ఒక పోలీస్ స్టేషన్ కు ఎవరితో అయినా పోరాడి చేసేదానికి కార్యకర్తలు ఈ 2 సంవత్సరాలు కూడా శ్రమించి ప్రజల యొక్క అభిమానాన్ని చూడగలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. వచ్చేదాన్నైనా మనం సాధించుకోవాలంటే మీరు మమైకం కండి, ప్రజలకు భరోసా ఇవ్వండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా రౌడిజంగా ఎలా పరిపాలిస్తుంది, ఎలా ప్రజలను మోసం చేస్తున్నారు, ఎలా అవినీతి డబ్బు వాళ్ళు కాజేస్తున్నారు, ప్రజల డబ్బులంతా కూడా కాజేస్తున్నారు. ఇవన్నీ కూడా సవినయంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా ఈ ప్లీనరీ సమావేశంలో
మీకు మనవి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. 2004 కూడా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకున్నప్పుడు కూడా ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే దాదాపుగా కూడా 94 నుంచి 2004 వరకు కూడా పరిపాలించింది. ఆ పరిపాలనలో ఎవరు చూసాం మీకు అందరికీ కూడా తెలుసు. రైతుల యొక్క ఆత్మహత్యలు లక్షల మంది కూడా ఈ జిల్లా నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని యాచక వృత్తికో లేకపోతే ఇతర రాష్ట్రాలకు కూలి నాలి చేసుకోవడానికి కూడా పోయిన విషయం కూడా మీకు తెలుసు. అనేకమైన ఉద్యమాలు చేశాం రాజశేఖర గారి నాయకత్వంలో. 2004లో ఆ రోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ఎక్కడ కానీ ఏ రైతు కూడా ఇతర జిల్లాలకు కూడా వలస పోకూడదు. ఏ కూలి వారు కూడా అనంతరం జిల్లా లాంటి కర్నూలు జిల్లా నుంచి కూడా వాళ్ళ గ్రామం నుంచి కూడా బయటికి పోకూడదు. ఆ గ్రామంలోనే పని కల్పించి 180 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి కూలి వారికి కూడా డబ్బు ఇచ్చామని చెప్పేసి చట్టం తీసుకొచ్చాము. ఆ రోజు మేమందరూ కూడా పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు అందుకోసమే 2004 కుంటే ఈ జిల్లాలో లక్షల మంది వలసలు పోతే 2004 నుంచి రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 మే వరకు కూడా దాదాపుగా 2014 వరకు కూడా ఈ జిల్లాలోంచి ఏ పత్రిక కూడా వలసలు పోయారని చెప్పేసి ఆ 10 సంవత్సరాల్లో ఏ పత్రిక కూడా రాయలేదు. ఈనాడు గది కూడా సాక్షిలో మాత్రమే రాయలేదని కాదు, రాయలేదు. ఎందుకు రాయలేదంటే ఆ గ్రామంలోనే వారి కూలి అనేది కూడా ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొని వచ్చాం. అందుకోసమే పోలేదు వారందరూ కూడా. కానీ 2014 జూన్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాడో ఆ దినమే ప్రారంభమైంది. ఉపాధి హామీకి తూర్పుపరిచారు. ఉపాధి హామీ కూలీలకు అనేది పని పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భోంచేసే పథకంలో కూడా ఈ రోజు తీర్చిదిద్దినారు. కాబట్టి వర్షాలు ప్రారంభమైనది. రాప్తాడు నియోజకవర్గ ప్రజల మనస్సులో ఇంత సుస్థిరమైన స్థానం సంపాదించినందుకు ఆయన మీ మనసులోనే కాదు సుమా, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా మంచి స్థానం సంపాదించాలని చెప్పేసి మనం చేస్తామని నేను వెళ్ళిపోగానే నాకు చెప్పారు. చాలా పవర్ఫుల్ నాయకుడు పడుతున్నా అక్కడ ఫలితాల వాళ్ళని ఎదుర్కొని మన పార్టీని చాలా బలంగా చూస్తా ఉన్నాడు, మనకి ముఖ్య నాయకుడు అని చెప్పేసి ఆయన మనసును కూడా దోచేసిన ఘనుడు మన ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి మనం చేస్తాను. నేను తప్పకోకుండా 2019లో ఆయన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం సూర్య చంద్రులు కూడా అని చెప్పేసి మనకి సౌన్యంగా మనం చేస్తా ఉన్నా. నేను కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అన్యాయంగా విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే అనుభవజ్ఞుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనైతే బాగుంటది అనే ఒక చిన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రతి హృదయంలో ఉన్నా కూడా కేవలం ఒక చిన్న ఆశతో అనుభవజ్ఞుడు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మనం అధికారం ఇచ్చాము. అంతేకాదు అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చిన విషయం కూడా మనందరికీ జ్ఞాపకం ఉంది. ఆయన అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటే మేమందరం కూడా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు 2004లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా పిలిపించి, అధికారులారా నా ప్రాధాన్యత వ్యవసాయం, రైతులు ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయవచ్చో మీరు రచించండి, పథకాలను రచించండి, మేము చేస్తామని చెప్తే ఒక 10 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయొచ్చని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర వీటన్నిటిలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు కడితే భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంత అవకాశం ఉంటే, ఇన్ని ప్రాజెక్టులు కట్టి రైతు యొక్క సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటే ఈ 9 సంవత్సరాలు ఎందుకు రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టారు, కన్నీళ్ల పర్యంతం చేశారు, ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అధికారులు అడిగితే వారు చెప్పింది ఏంటో తెలుసా? సార్, అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి
వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మేము పథకాలను తయారు చేయగలం, వాటిని అమలు చేయగలం. అంతకు ముందున్న పాలకులు ఏ రోజు కూడా రైతాంగం గురించి ఆలోచించిన పాపాన పోలా. ఎంతసేపు ఇంటర్నెట్ పారిశ్రామికవేత్తలు అని చెప్పారు కాబట్టి ఆ రోజు ఆ విధంగా పథకాలు రచించాం. మీరు రాగానే రైతులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నారు కాబట్టి చెప్పామని చెప్పారు. దాని మీద మీ హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి, మా పులిచింతలు కానివ్వండి, మీ పోలవరం కానివ్వండి, లేకపోతే తెలంగాణలో దేవాదులు కానివ్వండి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపుదిద్దుకుని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. చరిత్రలో నా పేరు చెరిగిపోకుండా రాసుకుంటానికి అవకాశం ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని గట్టి పునాది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేయాలా. రియల్ ఎస్టేట్ చేద్దామా, మన మనవడు వచ్చే వరకు కూడా మనం ఆస్తులు సంపాదిద్దామా, మన కార్యకర్తలకి దోచిపెడదామా అని చెప్పేసి ఆలోచన చేసి ఎంత మోసం చేశాడో తెలుసా అండి. రాగానే ప్రజలందరూ కూడా ఎక్కడ రాజధాని వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేశారు. కొంతమంది విజయవాడ దగ్గర నూజివీడు వస్తుందని చెప్పేసి పత్రికలన్నీ కూడా ఘోషిస్తా ఉంటే ఈయన కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని చూస్తా ఉన్నాడు. పాపం మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, పేదవాళ్ళందరూ కూడా ఆశతో ఏదో ఒక 2 రూపాయలు సంపాదించుకున్నాం, భూముల ధరలు పెరుగుతాయి కదా అని చెప్పేసి 5 రూపాయలకి 6 రూపాయల వడ్డీలు తీసుకుని నూజివీడులో భూములు కొన్నారు. తర్వాత ఆయన పత్రికలే, ఆ పచ్చ పత్రికలే మళ్ళీ రాసినాయి, నూజివీడు కాదంట ఆగిరిపోండి అని చెప్పి రాసినాయి. ఇంకా మిగిలిన పేదవాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మళ్ళీ 4 రూపాయలకి 5 రూపాయలకి తీసుకుని అక్కడ పెట్టుబడి చేశారు. ఈ లోపల ఈ దౌర్భాగ్యులు ఏం చేశారో తెలుసా? తన సొంత మనుషులతో ఎక్కడైతే రాజధాని వస్తుందో అక్కడ భూములు కొనిపించి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టారని చెప్పేసి మనం చేస్తాను. నేను ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ప్రజలు మోసగించబడుతుంటే, ఆ మోసం ద్వారా ప్రజలు నష్టపోతా ఉంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ రాజధాని ఆ నాయకుడికి ఏదో చరిత్రలో చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఆలోచన కాదు, దాని ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం సంపాదించుకున్నామనే ఆలోచన అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. తర్వాత అనేక రంగులు చూపించాడు. ఆ భూములు కొనాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అంతా కూడా రియల్ ఎస్టేట్ లేదు అని చెప్పేసి ఒక జీవో పాస్ చేశాడు. ఎందుకో తెలుసా? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఎవరు కూడా ఇల్లు కట్టుకోకూడదు. ఎంతసేపు అమరావతి చుట్టూతా వాళ్ళ తెలుగుదేశం నాయకులు, వాళ్ళ అన్యాయులు కొన్న భూములు మాత్రమే ధర పలకాలి, అక్కడే ఇల్లు కట్టాలని చెప్పేసి ఒక జీవో వచ్చాడు. ఇంత కుతంత్రాలు ఉన్న రాజకీయ ముఖ్యమంత్రిని మన చరిత్రలో ఎప్పుడు కూడా చూడని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారులు కూర్చోబెట్టి నేను రైతులకి మేలు చేయాలని చెప్తే ఈయన మొట్టమొదటి సమావేశం ఒక 5 స్టార్ హోటల్లో పెట్టి అధికారులకి, ఎస్పీలకి, కలెక్టర్లకి ఏం చెప్పాడు తెలుసా? మీరెవరు కూడా మా కార్యకర్తల్ని బాధపెట్టద్దు, మా కార్యకర్తలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయండి అని చెప్పేసి ఆ రోజు ఆదేశాలు ఇవ్వటం మూలంగానే ఈ రాష్ట్రంలో ఈ రోజు అరాచక ప్రభుత్వం, ఈ రోజు అవినీతి ప్రభుత్వం ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. నేను చేశాడు. మన ఏదైనా రోడ్డు మీద కొట్టుకుంటే పోలీసు చూస్తా ఉంటాయండి, ఇద్దరిని లాక్కెళ్ళి ఏదో ఒక కేసుపై ఏదో. చంద్రబాబు గారు మీ 18 కావాలండి, ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తాను. ఇంత అలీబాబా 60 దొంగలు ఎట్లా ఉంటారో ఈ తెలుగుదేశం పార్టీకి అలీబాబా 60 దొంగలకి తేడా లేదని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. నేను అదే నోటితో దివాకర్ రెడ్డి గారు చెప్పండి, ఈ అనంతపురం ప్రజలకి మిగిలిన తట్టెడు మట్టి, చెమ్ముడు నీరు తప్పితే ఇంకా ఏమీ రాదని కూడా చెప్పమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారు ఆ రోజు ఎంత నీచంగా, ఇందాక పెద్ద చెప్పారు, మనం కూడా నోటితో మాట్లాడుకున్న మాటలతో ఏ విధంగా మాట్లాడారో. ఏమిటి నీ అబ్బా నా కొడుక రారా అంటారా? నీ అబ్బా నా కొడుక జగన్ కాదురా, నీకు దమ్ముంటే, నీకు అనంతపురం యొక్క రోషం పౌరుషం ఉంటే నీ అబ్బా నా కొడుక రారా చంద్రబాబు, మా అనంతపురంకి ఏం చేశావురా? ఆ రోజు రాష్ట్ర పునర్విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాకి 1000 కోట్లు ఇస్తామని చెప్తే ఏం పీకేమని చెప్పేసి మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేకాని ఒక పేదల కోసం పోరాడే నాయకుడిని పట్టి కించపరిస్తే నీకేదో పెద్ద పెరిగింది అనుకున్నావు, ఏమి ఓడదు ఎంట్రీ కూడా. నువ్వేమనుకుంటున్నావు కానీ నీకు దమ్ముంటే నీ జిల్లా ప్రజల కోసం పోరాడు. నా కొడకనే చంద్రబాబు, నువ్వు ఎందుకు మా 100 కంప్లీట్ చేస్తలేదు? రోజు పేపర్లో
ఎన్నికలు వస్తున్నాయి. 100 నివారు అంతా కూడా నామినేషన్ల మీద తెలుగుదేశం కాంట్రాక్టర్ కి అప్పటప్పుడు మూలంగానే అనంతపురం దోపిడీ కాబోతుందని చెప్పేసి అడుగు జరగండి. చంద్రబాబు నాయుడు గారిని పిలిచి నువ్వేదో రుణమాఫీ చేసేంటున్నావు కదా, నువ్వేదో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నావేమో. అక్కడ కేవలం పంట రుణాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. కానీ అనంతపురంలో కేవలం పంట రుణాలు కాదు సుమా, ప్రతి 2 హెక్టార్కి కూడా దాదాపు 6-7 బోరు బావులు తోకుని 2 బావుల్లో నీళ్లు రాకపోతే కంటి నీళ్లు కార్చుకుంటూ బ్యాంకులు అప్పులు చేసుకుని అప్పులతో కూరుకుపోతున్న రైతాంగానికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడగాయ్యా ప్రభాకరన్న. అప్పుడు నువ్వు జేసీ నాగిరెడ్డి గారి అబ్బాయిలు బ్రహ్మాండంగా మాట్లాడని చెప్పుకుంటే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు. ఏదో కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడని కాదు. నేను అడుగుతా ఉన్నాను తెలుగుదేశం నాయకుల్ని, చంద్రబాబు గారు మీరు ఈ రోజు కన్నా సరే దాదాపు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ పథకం పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుకొస్తా, ఒక్కసారి ఇక్కడ కూర్చున్న 100 మంది చెప్పండి అని చెప్పేసి అంటున్నాను. ఏ ఒక్క పథకాన్ని గుర్తుకొస్తున్నా దోపిడీ గుర్తుకొస్తుంది, అవినీతి గుర్తుకొస్తుంది, కులతత్వం గుర్తుకొస్తుంది తప్పితే ఏది గుర్తుకురాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కుయ్యి కుయ్యి అని 108 గుర్తుకొస్తుంది. పేదవాడు కనీసం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టలేని పేదవాడు నాతో పాటు ప్రకాష్ రెడ్డితో పాటు కార్పొరేట్ ఆఫీసులోకి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించగలిగిన ఆత్మస్థైర్యం గుర్తుకొస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు. ఒక కార్ల కంపెనీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పేసి హైదరాబాద్ చుట్టూ నిర్మించే వ్యవహారాల్లో రాజశేఖర రెడ్డి గారు డబ్బులు అందుకున్నారని చెప్పేసి ఛాలెంజ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ కోసం. అదేవిధంగా మీ జిల్లా ఒక తెలుగుదేశం నాయకుడి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారు హత్య ఉందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఛాలెంజ్ చేసిన విషయం మీద కూడా జ్ఞాపకం ఉండటది. రాజశేఖర రెడ్డి గారు వెనకాల అక్కడికక్కడే సిబిఐ ఎంక్వైరీ చేశాడు. ఏది జరగలేదని నిజాయితీగా బయటకు వచ్చిన మగాడు రాజశేఖర రెడ్డి. అదేవిధంగా నీ ప్రభుత్వం మీద, నీ పరిపాలన మీద, నీ తండ్రి పరిపాలన మీద నమ్మకం ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యి సిబిఐ ఎంక్వైరీలో బయటకు ఊరిని ఛాలెంజ్ లేదు చిన్న పిల్ల వ్యవహారంలాగా చేయొద్దని చెప్పేసి మనం చేస్తాను. అంతేగాని ఇంకా చివరిగా ముగించే ముందు ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదవాడంటే కనీసం ప్రేమ కానీ వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. రోజు మనం పత్రికల్లో చూస్తాం, నన్ను చూసి నా ఆకారాన్ని, నా అనుభవాన్ని, నా పనితనాన్ని చూసి 33,000 ఎకరాలు రాజధాని వచ్చారు రైతాంగం అంటాడు. బందర్లో 25 ఎకరాలు ఇచ్చాయంటాడు, అక్కడెక్కడో ఇచ్చాయంటాడు. దాదాపు 1,00,000 ఎకరాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు, సరే చేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు ఇన్ని వేల ఎకరాలు ప్రజల నుంచి దోచుకున్నావే, ప్రభుత్వం కోసమే తీసుకున్నావే, ప్రభుత్వం నుంచి మరి మీ నాయకులతో దోచుకున్నట్టు చేస్తున్నావే, సరే ఏం తెచ్చారు మీరు? కనీసం పేదవాడికి 1 సెంటు ఇళ్ల స్థలం ఇద్దామని చెప్పేసి ఎప్పుడు ఆలోచన చేసావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా తెలుగుదేశం అసెంబ్లీలో కానీ మేము పలానా అనంతపురం డిస్టిక్ లో, లేదు కృష్ణా డిస్టిక్ లో, లేదు చిత్తూరు డిస్టిక్ లో 500 ఎకరాల్ని కేవలం పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చారని చెప్పేసి చెప్పుకున్న దాఖలాలు ఇక్కడ ఉన్నాయండి. ఎంతసేపు దోచుకుంటే కానీ పేదవాడికి ఏమి చేయాలని ఆలోచన లేదు. పేదవాడు ఏం ఆశిస్తాడండి ఒక ప్రభుత్వం నుంచి? తెల్ల కార్డు మీద తన కడుపు నింపుకుంటానికి బియ్యము అటువంటి సరుకులు తోక ధరకి ఇస్తారని చెప్పేసి ఆశిస్తారు ప్రభుత్వం నుంచి. ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? తెల్ల కార్డు మీద ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కందిపప్పు, నూనె, పంచదార, గోధుమలు, కిరసనాయిలు ఇవన్నీ 9 రకాల సరుకులు ఇస్తే ఈ రోజు నీచంగా పంచదార ధర పెరిగిపోయింది, కిరసనాయిల ధర పెరిగిపోయిందని చెప్పేసి 8 రకాల సరుకులు తీసేసి కేవలం బియ్యం ఇస్తున్న మాట వాస్తవ కాదా తల్లి అని చెప్పేది అడుగుతా ఉన్నాను. ఇంకా ముస్లింస్ ఈ రాష్ట్ర జనాభాలో ఉంటే కనీసం ఒక మంత్రి చేరిన సామాజిక స్పృహ లేని దౌర్భాగ్యము నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తూ 2019లో ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవటం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. తెలుగుదేశం మిత్రులారా, సమయం అయిపోయింది. రణము లేదు, శరణము లేదు, మిగిలింది రాజకీయ మరణమే. పార్థసారథి చాలా సంతోషము.